ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః. హరి ఓం. చాలామంది ఈ మధ్యన నాకు బాగా తెలిసినటువంటి ఆప్తులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వాళ్ళు అడిగే విషయం ఏంటంటే మాకు కొన్ని అప్పులు ఉన్నాయి, అప్పులు ఎలా తీరాలి, అసలు మేము పుట్టినప్పటి నుంచి కూడా అప్పు చేయకుండా అసలు ఏ పని అవ్వడం లేదు, అసలు అప్పు చేయక్కర్లేకుండా కనీసం మేము ఏ పనైనా చేయగలుగుతామా అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్యలండి. అంటే వాళ్ళ యొక్క అప్పులు తీరేటువంటి మార్గం ఇంతకీ ఏదైనా ఉందా అది తెలుసుకోవాలనుకునేటువంటిది వాళ్ళ ప్రధానమైన అంశం. అంటే సామాన్య మానవుడి యొక్క ప్రతి విషయంలో, అంటే వాడు వాళ్ళ పిల్లల్ని చదివించాలన్నా, కనీసం వాళ్ళ కూతురుకో కొడుకో పెళ్లి చేయాలన్నా, ఓ ఇల్లు కట్టాలన్నా, ఇంకా చాలా చిన్న చిన్న విషయాల్లోనైనా కనీసం ఒక చిన్న ఇంట్లో ఒక ఫ్యాన్ కొనాలన్నా సరే అప్పు చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ కూడా అమ్మవారు అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహించాలి. అయితే ఈ యొక్క అప్పులు తీరేటువంటి మార్గం ఇంతకీ ఏమిటి అంటే కనుక, అప్పులు చేయవలసినటువంటి అవసరం, అప్పులు తీర్చవలసినటువంటి అవసరం గ్రహాలలో అంగారకుడు, కుజుడు అని ఉంటారండి. ఆయన్ని రుణ విమోచక అంగారకుడు అని పిలుస్తారు. ఆయన్ని రుణ విమోచక అంగారకుడు అని పిలుస్తారు ఆయన్ని. అయితే ఎప్పుడైనా సరే అప్పు ఎప్పుడు కూడా శనివారం రోజున చేయకూడదు. అసలు ఎంతటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా సరే శనివారం రోజున అసలు అప్పు చేస్తే, అంటే శనివారం అనేటువంటిది శనికి అధిష్టాన దైవం. ఆయన యొక్క తత్వం ప్రధానంగా ఏమిటి, చాలా మందకుడి, మందబుద్ధిగా ఉంటారు ఆయన. అర్థమయ్యేలా చెప్పాలి అంటే కనుక, ఇంకా నా చేతికి కొంచెం నీళ్ళు అంటుకున్నాయనుకోండి, ఆ నీళ్ళు అంటుకున్న తర్వాత మీకు షేక్ హ్యాండ్ ఇస్తే మీకు నీళ్ళే అంటుకుంటాయి. అదే నా చేతికి నూనె అంటుకుంది, మరి శనీశ్వరుడు అంటే నూనె కదా, ఈ నూనె అంటుకున్న తర్వాత మీకు షేక్ హ్యాండ్ ఇచ్చాను అనుకోండి, నేను ఏమవుతుంది, నీళ్లు కాబట్టి గమ్మున వదిలిపోతాయి, తుడి చేసుకుంటే పోతాయి. అదే నూనె అయితే అంత గమ్మున పోదు. అలాగే శనివారం రోజున అప్పు చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే కనుక ఈ అప్పు గమ్మున తీరదు. అన్ని విధాలా కూడా ఏదో రకమైనటువంటి అవరోధం, ఏదో రకమైన ఇబ్బంది వాళ్ళకు కలుగుతూ అప్పు తీరనివ్వకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళు గురవుతూ ఉంటారు. అవి తొలగాలి అంటే కనుక అప్పును తీర్చడం అనేటువంటిది మంగళవారం రోజున మొదలుపెట్టాలి. మంగళవారం రోజున అప్పు తీర్చడం మొదలుపెట్టినా, మంగళవారం రోజున అప్పు చేసినా సరే అప్పు చాలా తెలియకుండా, చాలా సులువుగా, చాలా తేలిగ్గా తీరిపోతుంది. అంతేకాకుండా ఇంకా ఎన్నో అప్పులు అలా ఉండిపోతున్నాయి, తీరట్లేదు అనుకునేటువంటి వాళ్ళు రుణ విమోచక అంగారక స్తోత్రం అని ఉంటుందండి ఒకటి. రుణ విమోచక అంగారక స్తోత్రం అంటే ఆరోగ్యం భాస్కరాధీనం చంద్రమా మనసో జాతః. అంటే నవగ్రహాలలో రవి అనేటువంటి ఆదిత్యుడు ఆయన ఆరోగ్యానికి కారకుడు, అలాగే మనసుకి చంద్రుడు కారకుడు. అలాగే కుజుడికి హోమం చేసిన తర్వాత పీడోపశాంతయేతు, రుణరోగ పీడోపశాంతయేతు అంటే ఆయనకి మంత్రం చేసిన తర్వాత, హోమం చేసిన తర్వాత, పూజ చేసిన తర్వాత కనీసం ఒక చిన్న దానం ఇచ్చినా కానీ ఏం చెప్తారా అంటే కనుక, మాకు ఉన్నటువంటి రుణాలను తీర్చండి, మాకున్నటువంటి రోగాల్ని తీర్చండి అని ఆ యొక్క కుజుడిని ప్రార్థిస్తూ చెప్తారు. సో అప్పులు అనేటువంటివి తీరాలి అంటే కనుక అంగారకుని యొక్క అనుగ్రహం ఉండాలి. అందుచేత మీరు ఏం చేయాలి అంటే కనుక, ప్రతిరోజు ఒక 3 సార్లు రుణ విమోచక అంగారక స్తోత్రం పారాయణ చేయండి. చేసేటప్పుడు చాలా భక్తి ప్రపత్తులతో చేయండి. ఎన్ని అప్పులున్నా సరే ఖచ్చితంగా ఆ పరమాత్ముడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, ఆ కుజుడు వల్ల ఖచ్చితంగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అంటే మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అన్నారేంటి అంటే కనుక, కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే. అంచేతే కుజుదోషాలు ఉన్నటువంటి వాళ్ళు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆరాధన చేయాలి అని చెప్తూ ఉంటారు.
అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి వారం మంగళవారం కాబట్టి ఆ మంగళవారం రోజున ఉదాహరణకి మీకు బ్యాంకులోనే ఒక 10,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, ఒక 100 రూపాయలు 200 మీరు మంగళవారం రోజున కట్టడం, మంగళవారం రోజున తీర్చడం మొదలుపెట్టారనుకోండి, చాలా తేలిగ్గా చాలా సులువుగా అప్పు తీరిపోతుంటుంది. ఎలా ఇచ్చుకున్నారో మీకే తెలియదు, ఎలా తీర్చారో కూడా మీకే తెలియదు. కనుక అసలు అప్పులు అనేటువంటివి నశించాలి అంటే కనుక రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణ చేసి ఈ అప్పులు మంగళవారం రోజున తీర్చడం మొదలుపెట్టండి. మీ యొక్క అప్పులన్నీ కూడా పటాపంచలైపోతాయి. శనివారం రోజున మాత్రం అప్పు తీసుకోవద్దు. శనివారం రోజున అప్పు తీర్చడం కూడా మొదలు పెట్టద్దు. ఒక్క మంగళవారం రోజున చేయండి. మీకున్నటువంటి కష్టాలు, మీకున్నటువంటి అప్పులు తొలగిపోతాయి. జై శ్రీరామ్.